మహిళా స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా సొంతంగా ఎదిగేందుకు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మహిళా పెట్రోల్ బంక్ నిర్వహణకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం అమల్లో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో జిల్లా మహిళా సమాఖ్య ఒప్పందం కుదుర్చుకుంది. సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని పాత డిఆర్డీఓ ఆవరణలో ఈ బంకు నెలకొల్పనున్నారు. స్థలాన్ని కూడా కేటాయించారు. ఇప్పటివరకు కేవలం ప్రైవేటు వ్యక్తులతో నిర్వహించే పెట్రోల్ బంకులను ఇక నుంచి మహిళలు కూడా నిర్వహించడంతో పాటు యజమానులుగా వారే ఉండనున్నారు. జిల్లా సమాఖ్య కార్యాలయం ఆవరణలో దాదాపు 810 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బంకు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. దీనికోసం సెర్ఫ్ ఐఓసీ మధ్య 20 ఏళ్ల పాటు అమల్లో ఉండే విధంగా ఒప్పందం కుదిరింది. నెలకు 80,000 చొప్పున అద్దె రూపంలో జిల్లా సమాఖ్యకు ఆదాయం సమకూరనుంది. అద్దె మొత్తాన్ని 3 ఏళ్లకు ఒకసారి 10% చొప్పున పెంచనున్నారు. డిఆర్డీఏ, ఐఓసీఎల్ మరియు జిల్లా సమాఖ్య మూడింటి మధ్య కూడా ఒక అగ్రిమెంట్ చేసుకొని ఈ పెట్రోల్ రీటైల్ యూనిట్ అన్నది ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ప్రతి నెల కూడా 5,000 లీటర్స్ వరకు కూడా డీజిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నవి దీని ద్వారా సేల్ అయ్యే విధంగా కూడా ఇది ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నెల కూడా 2,30,000 వరకు కూడా ఆదాయం జిల్లా సమాఖ్యకు ఈ పెట్రోల్ యూనిట్ రీటైల్ యూనిట్ ద్వారా కూడా వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము. సో దీంతో పాటు ఇంకా కూడా వివిధ కార్యక్రమాలు అన్నది ఇందిరా మహిళా శక్తి కింద మన జిల్లాలో చేపడుతున్నాము. ముఖ్యంగా క్యాంటీన్స్ కలెక్టరేట్లో, మండల ఆఫీసెస్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో, అలానే పెట్రోల్ బంక్స్లో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. విజయ యొక్క మిల్క్ పార్లర్ యొక్క రీటైల్ యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా 10 లక్షల వరకు కూడా మహిళల చేతనే ఏర్పాటు చేయిస్తున్నాము. దీంతోపాటు 16 షాపింగ్ కాంప్లెక్సెస్ జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ₹1,00,00,000 కట్టించి వారి ద్వారా దాంట్లో ఒక 2 మన జిల్లాలో ఏవైతే స్వయం సహాయక సంఘాల ప్రోడక్ట్స్ కూడా చూపిస్తూ మిగతా షాప్స్ అన్నీ కూడా కమర్షియల్ బేసిస్ మీద రెంట్ వచ్చే విధంగా జిల్లా సమాఖ్యకు నెలకు 3,20,000 వరకు కూడా రెంట్ వచ్చే విధంగా కూడా కమర్షియల్ షట్టర్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. మహిళలకు స్వయం ఉపాధి లక్ష్యంగా ఇందిరా మహిళా సమాఖ్య ద్వారా వారికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. దాదాపు 13 రకాల కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి రుణాలు కూడా మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 5 క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ మహిళా క్యాంటీన్, మండల సమాఖ్య మహిళా క్యాంటీన్ అని చెప్పి, అట్లాగే మిల్క్ పార్లర్లు అని చెప్పి, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆఫీసులలో ఎక్కడైతే రష్గా ఉంటారో, రద్దీగా ఉంటుందో అలాంటి ఆఫీసులలో వాళ్ళకు ప్లేస్ కల్పిస్తూ, అట్లాగే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కల్పిస్తూ, అట్లాగే దానికి సంబంధించిన ఏదైతే కాస్ట్ ఉంటుందో దానికి సంబంధించి లోన్ కూడా కల్పించి వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తున్నారు. దాంట్లో ప్రతి మండలంలో కూడా ఈ జిల్లాలో మొత్తం 5 క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ సంగారెడ్డిలో కూడా ఒక క్యాంటీను, ఒక మిల్క్ పార్లరు, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో కానీ, అట్లాగే మన జిల్లా కోర్టులో కానీ, ఇట్లా ఎక్కడైతే అవకాశం ఉందో అంతటా పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. వ్యవసాయ కూలీలు, ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే పనిపై ఆధారపడి జీవిస్తున్న మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఫలితంగా ఉపాధితో పాటు గౌరవం కూడా పెరగనుంది.